ఆగస్టు 14న ఎన్టీఆర్ గారు నటిస్తున్న పార్ట్ 2 రిలీజ్ అయితే అవుతుంది. అదే విధంగా రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ రిలీజ్ అవుతుంది. సో పోటా పోటీగా మరి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక్కడ మనకి ఒక ఇద్దరు ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో, మీ పేరు? భరత్ అన్న. సో మరి మీరు ఎవరి ఫ్యాన్? ఎన్టీఆర్ ఫ్యాన్ అన్న. ఎన్టీఆర్ పార్ట్ 2. వాటు పక్కా. సో బ్రో మీరు? నేనైతే ప్రెసెంట్ కూలీ ఫ్యాన్ బ్రో. కూలీ, రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున. కళ్ళు మూస్తే నాకు ఇల్లే కనపడతారు. సో బ్రో ఇప్పుడు ఏమంటున్నారంటే పార్ట్ 2లో మన ఎన్టీఆర్ గారు కొంచెం ఇంకా హైప్ ఇస్తే బాగుండేమో అని చెప్పేసి మనకి ఇట్లా ట్రోల్స్ అయినాయి. దీని గురించి నువ్వేమంటావు యాజ్ అ ఫ్యాన్ గా? ట్రైలర్ లో మొత్తం చూపించారు కదన్న, అక్కడ సినిమాలో చూపిస్తారు. మనోడు హైట్ వైజ్ బాడీ వైజ్ తక్కువకుండా యాక్టింగ్ వైజ్ డాన్స్ వైజ్ మనల్ని రితు రోషన్ డామినేట్ చేస్తాడు థియేటర్లో అయితే పక్కా. సో బ్రో మరి ఇప్పుడు కూలీ వర్సెస్ వార్ 2 అంటే కనుక కూలీ కొంచెం తగ్గిపోవచ్చు, వారే ఎక్కువ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పేసి వినిపిస్తుంది. దీని గురించి నువ్వేమంటావు? ఏమంటానంటే మన తెలుగు వాళ్ళ మనకేంటంటే మనోడు అన్నది కాకుండా అందరూ మనోళ్ళే అన్న ఇది బాగుంటుంది. సో కూలీ ఎక్కువ ఫస్ట్ నుంచి బాగా హైప్ ఇస్తుంది కాబట్టి, అంటే మెయిన్ షార్ట్స్ ఎప్పుడు అది ట్రైలర్లో వదల్లా. ఏదన్నా ఇంపార్టెంట్ కానీ మొన్నప్పుడు నాగార్జున ఒకటి లీక్ అయింది స్టార్టింగ్లో, అలా కాకుండా ఇది పర్టికులర్గా అయితే ఏది బాగా హైప్ ఇచ్చేది అయితే వదల్లా. అందరికీ హైప్ ఎక్కిస్తున్నారు కానీ మెయిన్ అయితే వదలలేదు. చూద్దాం, కూలీ అయితే బెస్ట్ ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. సో బ్రో ఇప్పుడు వార్ 2లో ఒక హృతిక్ రోషన్ అదే విధంగా మన ఎన్టీఆర్ గారే మెయిన్ లీడ్ లో ఉన్నారు, కానీ కూలీలో మాత్రం చాలా మంది ఉన్నారు కాబట్టి కూలీయే హైప్ ఇస్తుందని చెప్పేసి మస్తు వైరల్ చేస్తున్నారు. దీని గురించి యాజ్ ఎ ఫ్యాన్ నువ్వేమంటావు? ఒక ఎన్టీఆర్ చాలు అన్న, వాళ్ళందరికీ ఈక్వల్. ఒక ఎన్టీఆర్ అన్న చాలు, మొత్తం 6 మెంబర్స్ ఈక్వల్. కూలీ వేస్ట్ అంటావా? వేస్ట్ నేను అన్నావు, ఇది చూసి దానికి వెళ్తా. నాకు రెండు ఇంపార్టెంట్. కాకపోతే నేను యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నాకు ఇది ఇంపార్టెంట్, వాటు అనేది అంతే. సో యాజ్ ఏ ఫ్రెండ్గా నేనైతే ఈడు నేను కలిసి పొద్దున్నే వార్డుకి వెళ్దాం, నైట్ ఏమో కూలీకి వెళ్దాం. సో మీరేమనుకుంటున్నారు? వార్ 2 ఎక్కువ కలెక్షన్ చేస్తుంది అనుకుంటున్నారా, కూలీ ఎక్కువ కలెక్షన్ చేస్తుంది? నేనైతే కూలీ ఎక్కువ కలెక్షన్ చేసేది అనుకున్నా బ్రో. వాటు అన్న, వాటు అక్కడ పెద్ద చూసుకుందాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఇప్పుడు కొన్ని మూవీస్ అయితే వచ్చాయి. ఆ మూవీస్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాలేవు. మరి వార్ 2 అదే విధంగా కూలీ అంత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారా? నాకైతే లోకేష్ కనకరాజు మీద బెట్ నమ్మకం ఉందన్న. కూలీ స్టోరీ పరంగా చాలా బాగుంటది, కాస్టింగ్ కూడా పెద్ద కాస్టింగ్. వార్ 2 కూడా తక్కువ ఏం కాదు కదా. వార్ సినిమా ఎలా ఉంటుందో చూసారుగా మీరు కూడా, దాన్ని బట్టి వార్ కూడా ఏం తక్కువ. రెండు పోటాపోటీగానే ఉంటాయి. ఏమో ఇంకా ఆగస్ట్ 14 చూడాలి ఏది గెలుస్తుందో. నేనేమంటా, ఎన్టీఆర్ గురించి తెలిసిందే అన్న. రితిక్ రోషన్ ఎంత ఇచ్చినా కానీ మన ఎన్టీఆర్ అతనికన్నా బెస్ట్ ఇవ్వడానికి చూసుంటారు. మీరు త్రిబుల్ ఆర్ చూసే ఉంటారు, దానిలో రామ్ చరణ్ కన్నా ఎన్టీఆర్ గొప్ప బెస్ట్ ఇస్తాడు, చాలా బెస్ట్ ఇస్తాడు. అది ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎన్టీఆర్ బెస్ట్ ఇస్తాడు అన్న. దాంట్లో ఇప్పుడు బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప 2 ఇవన్నిటిని బ్రేక్ చేస్తున్నాయి అనుకుంటున్నారా మీ రెండు మూవీస్? పుష్ప 2 అయితే బ్రేక్ చేయలేదు బ్రో, ఎందుకంటే యాజ్ ఏ నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే, కాకపోతే ఇప్పుడు కూలీకి సపోర్ట్ చేస్తున్నా. పుష్ప 2 అయితే బ్రేక్ చేయదు బ్రో. బ్రో మీరేమంటారు? మీ వార్ 2 బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా త్రిబుల్ ఆర్ ని? లేదన్న, అంత పెద్ద సినిమాలు కాదు కానీ బాగుంటాయి సినిమాలు, చూడొచ్చు. రికార్డ్స్ అయితే బ్రేక్ వచ్చింది బ్రో. రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది, అది అందరికీ తెలుసు. బ్రేక్ చేసిద్ది అనుకున్నారు, అదైతే బ్రేక్ చేయలేదు, చెయ్యదు కూడా. కల్లో కూడా అంటే అందులో గ్రాఫిక్స్ అలా కొంచెం మిస్ అయ్యి, అయితే ఇందులో కూడా వార్ 2లో ఎన్టీఆర్ గారిని అనుకున్నంత స్థాయిలో చూపించలేకపోయారు అని చెప్పేసి మీకు ట్రోల్స్ కూడా చూసే ఉంటారు. ఈ ట్రోలర్స్ గురించి ఏం చెప్తారు? ట్రోలర్స్ అన్ని ట్రోల్ చేసుకుంటే ఉన్నా థియేటర్లో వేస్తారు ఫుల్ మీన్స్ మొత్తం. ఆ డాన్స్ కానీ, ఆ గ్రేస్ కానీ, ఆ లుక్స్ చూడండి అన్న. ఏ గెటప్ తో ట్రోల్ చేస్తారో ఆ గెటప్ తో సమాధానం వస్తాడు ఎన్టీఆర్ అన్న. థియేటర్లో ఫుల్ మీన్స్ ఇంకా అందరికి. సో బ్రో కూలీలో రజనీకాంత్ గారు ఇప్పుడు మనకు బయట ఆయన ఏజ్ కానివ్వండి ఎలా ఉంటారో మనం చూసాము, కానీ ఏ మాత్రం తగ్గకుండా ఒక రేంజ్ లో చూపించారు. అదే విధంగా మన నాగార్జున గారిని కూడా, సో లవర్ బై నాగార్జున గారిని, వింటేజ్ నాగార్జున మ్యాడ్ బ్రో, మ్యాడ్ అయిపోయి అసలు. నేను ట్రైలర్ చూసింది ఒక 17 టైమ్స్ చూసుంటా ట్రైలర్, కానీ వార్డు కూడా అలాగే చూసా. కాకపోతే మన నాగార్జున లుక్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ మొత్తం వింటేజ్కి తీసుకెళ్ళిపోయాడు. అంటే వార్ 2 ఎందుకు చూసావు అన్నిసార్లు? ఒకవేళ కూలీ తగ్గిపోతుందనే భయంతో చూసావా? కూలీ తగ్గిపోద్దని భయంతో అయితే అస్సలు కాదు బ్రో. ఎందుకంటే మనకి ఇప్పుడు కూలీకి పోటీ వస్తుంది వార్ 2 అని చాలా మంది కొట్టుకుంటున్నారు. సో నేను చూస్తున్నా, అనలైజ్ చేయాలి కదా, ఇప్పుడు వార్ 2 ఏంటి, మన కూలీ ఏంటి అని చూడాలి కాబట్టి నేను చూశాను, కానీ అలా ఏం లేదు బ్రో. ఓకే బ్రో, ఏం లేదు. మీరు ఇప్పుడు వార్ ఫ్యాన్ కాబట్టి, అంటే ఎన్టీఆర్ గారి వార్ ఫ్యాన్, అదే విధంగా మన సో కూలీ
యా ఇప్పుడు కూలీ ఫ్యాన్ కాబట్టి సో మీ ఇద్దరు మూవీస్ సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. యా రెండు సక్సెస్ కావాలి. ఆల్ ది బెస్ట్ బ్రో.